వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కడవెండి గ్రామంలో రేణుకక్క సంస్మరణ సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ చాలామంది ఇక్కడికి తరలి వస్తున్నారు. మాజీ మావోయిస్టులతో పాటు ప్రజా సంఘాల నేతలు, వామపక్ష భావజాలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడికి తరలి వచ్చి సంస్మరణ సభలో పాల్గొంటూ సంఘీభావం పలుకుతున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సంస్మరణ సభకు అనేక మంది వచ్చినటువంటి నేపథ్యంలో గాజర్ల అశోక్ గారు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మావోయిస్టు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒక్కసారి గాజర్ల అశోక్ అన్నతో ఒకసారి మనం మాట్లాడదాం. అన్న నమస్తే. ఇప్పుడు గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లు, ఈడ ప్రభుత్వాలకి అలాగే ప్రజాస్వామ్య వాదులకి మధ్య అనేక చర్చలు మేధోమథనం జరుగుతుంది. ప్లస్ భౌతికంగా నక్సలైజం వైపు వెళ్తున్నటువంటి వాళ్ళని మాత్రం కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. కానీ ఇది ఎన్కౌంటర్లా, బూటకపు ఎన్కౌంటర్లా అన్నది పక్కన పెడితే అసలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? ముందుగా ఇప్పుడు ఈ రేణుకకు సంబంధించినటువంటి గ్రామం కడవెండి అనేది నిజంగా చాలా చరిత్ర కలిగినటువంటి గ్రామం అనేది మనందరికీ తెలుసు. అంటే అనేక తరాలు, ఇప్పుడు రేణుక కంటే ముందున్నటువంటి అనేక తరాలు ఈ దేశంలో దోపిడీ లేని సమాజం ఏర్పడాలి, అసమానతలు లేని సమాజం ఏర్పడాలి, అట్లాగే ఒక అంటే అణిచివేత లేనటువంటి, హక్కులు కలిగినటువంటి, స్వేచ్ఛ కలిగినటువంటి ఒక సమాజం ఏర్పడాలనేటువంటి పోరాటంలో కడవెండి కూడా ఈ దేశ చరిత్రలో ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి గ్రామం అనేది మనందరం కూడా ఫస్ట్ తెలుసుకునే విషయం. అట్లాంటి కడవెండి గ్రామంలో పుట్టినటువంటి రేణుక ఇవాళ నాకు తెలిసి నేను ఉద్యమంలో పనిచేసినప్పుడు దగ్గర ఒక 8 నుంచి 10 సంవత్సరాలు మేము ఒకే ప్రాంతంలో ఒకే కమిటీ కింద పనిచేసినటువంటి వాళ్ళుగా, ఆమె ఎప్పుడు సాయుధురాలుగా ఆమె తుపాకీ పట్టిన సందర్భం నేనైతే చూడలేదు. నాకు తెలిసి బహుశా ఆమె చివరి వరకు కూడా తుపాకీ పట్టకపోయి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. ప్రధానంగా ఆమె ఒక మహిళగా వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు ఈ మట్టిలో, అంటే కడవెండి అనేటువంటి ఒక పోరాట వారసత్వం ఉన్నటువంటి మట్టిలో పుట్టినటువంటి ఒక ఆడబిడ్డగా ఆమె ఈ సమాజంలో మార్పు జరగాలనేటువంటి పోరాటంలో తను భాగం కావాలనుకొని వచ్చి పనిచేసింది. ఎక్కువగా ఆమె సాహితీ రంగంలో ప్రధానంగా కృషి చేసింది. ఆమె ఒక రచయిత్రిగా రచనలు చేయడమే కాకుండా ప్రధానంగా మహిళా సమస్యల మీద ఆమె గొంతెత్తి పనిచేసినటువంటి సందర్భం ఉన్నది. దాంతోపాటుగా ఆమె అంటే కార్పొరేటు శక్తులు ఏవైతే మైనింగ్ పెద్ద ఎత్తున ఆదివాసీ ప్రాంతాల్లో అక్కడున్న వనరులను మీద మైనింగ్ చేయడం కోసము వచ్చినప్పుడు, సరే మైనింగ్ చేయడం అనేది ప్రభుత్వాలు ఆయా కంపెనీలతో చేసుకున్న ఎంఓఈల ప్రకారం సామరస్యపూర్వకంగా జరగడం వేరు. దేశంలో అనేక చోట్ల కూడా మైనింగ్ జరుగుతున్నది. ఆ మైనింగ్ అనేది నిజంగానే అక్కడి నుంచి వెలికి తీస్తున్న వనరులు, ఖనిజ వనరులు అనేవి ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ వనరులను పెంచడానికి ఉపయోగపడితే సంతోషమే. కానీ అట్లా కాకుండా అక్కడి ప్రజలకు ఇష్టం లేకుండా, లేదా ఆ ప్రజలకు నివసిస్తున్న ప్రాంతాలని బలవంతంగా ఖాళీ చేయించేటువంటి ఒక దాడి రూపంలో, ఒక అణిచివేత రూపంలో కొనసాగినప్పుడు మాత్రమే ప్రజలు ఎదుర్కొనే కష్టాలు, బాధలని విపరీతంగా ఉంటాయి. అలాంటి ఒక సందర్భం 2005లో బస్తర్లో సల్వాజుడుం అనేటువంటి ఒక క్యాంపెయిన్ ప్రారంభించినప్పుడు ఒక 2000 గ్రామాలని అసలు నామరూపాలు లేకుండా నిప్పు అంటుపెట్టి కాలబెట్టినాయి అప్పటి ప్రభుత్వ బలగాలు. వాస్తవాలు ఇవి. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు దాకా ఈ కేసు వెళ్ళింది. సుప్రీంకోర్టు సల్వాజుడంను రద్దు చేసింది. సల్వాజుడం పేరు మీద కొనసాగినటువంటి అనేక మంది ఎవరైతే అందులో ఎస్పీ వాళ్ళని ఇంకొక రూపంలో పనిచేసినటువంటి వాళ్ళని కూడా తప్పుపట్టి సుప్రీంకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టు రద్దు చేసేలాగా చాలామంది పనిచేశారు. అయితే నేను ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తున్నానంటే, అక్కడ ఆమె ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రధాన స్రవంతి మీడియాని కానీ, సోషల్ మీడియాని కానీ, ఇంకెవ్వరిని కూడా ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళనివ్వకుండా పూర్తిగా కట్టుదిట్టం చేసి, లోపలేం జరుగుతుందో బయటికి అస్సలే తెలవనీయకుండా ఇష్టారాజ్యంగా గ్రామాలను తగలబెట్టి చాలామందిని చంపుతున్నటువంటి ఒక సందర్భంలో ఆమె అంతటి నిర్బంధ పరిస్థితుల్లో ఒక జర్నలిస్ట్గా అవతారం ఎత్తి, ఒక జర్నలిస్ట్గా ప్రతి గ్రామాన్ని సందర్శించింది. ఆమె ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడ కాలిపోతున్నటువంటి గ్రామాల పరిస్థితులను కూడా వీడియోలు తీసింది. తర్వాత రాసింది. ఆమె ప్రపంచం ముందు సరే అభివృద్ధి అనేది విధ్వంసం మీద ఆధారపడే అభివృద్ధిగా ఉండకూడదు అనేది ఆమె కోరుకున్నది. ఆమె ప్రధానంగా కోరుకున్నది ఏంటిదంటే, విధ్వంసంతో కూడిన అభివృద్ధి ఉండదు. అభివృద్ధి అనేది ఆయా ప్రాంతాలను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు ఉండాలి తప్ప విధ్వంసం చేసి అభివృద్ధి జరగద్దు అనేది అనుకుంది. కాబట్టి ఆమె అక్కడ ఆ స్థితులన్నింటిని కూడా ఆమె ప్రత్యక్షంగా పరిశీలిస్తూ రచనలు చేసింది. అదొక్కటే కాదు,
ఒరిస్సాలో నారాయణపట్నం అనేటువంటి ప్రాంతంలో కూడా ఏదో పెద్ద కంపెనీ వేదాంత లాంటి ఒక పెద్ద కంపెనీకి ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం అప్పచెప్తున్నప్పుడు అక్కడ కూడా ప్రజలు దానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసినప్పుడు ఆ తిరుగుబాట్లను ఆమె స్వయంగా అక్కడ ఉండి పరిశీలించి వాటన్నిటిని అక్షరబద్ధం చేసింది. ఇవి 2 ఉదాహరణలే కాకుండా ఆమె ఒక మంచి మానవతామూర్తిగా, ప్రేమమయురాలుగా, ఆమె సౌమ్యురాలు, చాలా సౌమ్యురాలు. వాస్తవంగా ఆమె సమాజం పట్ల, ఇక్కడ ఎదుర్కొనేటువంటి మహిళలు ఎదుర్కొనే కష్టాల పట్ల, పితృసామ్యం పట్ల, లేకపోతే ఎవరైతే కడగొట్టు ప్రజలుగా ఈ దేశంలో ఇంకా అణిచివేయబడుతున్న వాళ్ళు ఉన్నారో, లేదా మూలకు విసిరేయబడుతున్న లాంటి ప్రజలు ఉన్నారో, జాతులు ఉన్నాయో, వర్గాలు ఉన్నాయో, వాళ్ళ కష్టాలని, బాధల్ని ఆమె కథలుగా రాసింది, వ్యాసాలుగా రాసింది. ఆ చరిత్రనంతా ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం చేసింది. సరే, ఇలాంటి ఒక రచయిత, మేధావి ఇవాళ ఇట్లా చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. అయితే నేను ఈ సందర్భంగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నది, లేదా విప్లవ పోరాటాల్లో ఉన్నటువంటి సంస్థలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మన ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తమ కోసం తామేమీ చేసుకోలేదు. ప్రతి మనిషి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కానీ, ప్రతి జీవి కానీ తన కోసం తానే బ్రతుకుతుంది, లేదా తన కుటుంబం కోసం, తన పక్క వాళ్ళ కోసం మాత్రమే బ్రతుకుతుంది. కానీ తన కోసం తాను కాకుండా ఎవరైతే హక్కులు లేకుండా, గొంతు లేకుంటున్నటువంటి ప్రజలు ఉన్నారో, ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో, ఎవరైతే అసమానతలకు గురవుతున్నారో, వాళ్ళ కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అత్యంత కొద్ది మంది మాత్రమే ఉంటారు. కాబట్టి ఈ యాంగిల్లో మనం కనుక అర్థం చేసుకుంటే, వాళ్ళు నిస్వార్థ జీవులు, వాళ్ళకంటూ సొంత జీవితాన్ని గడపాలని వారు కోరుకోలేదు. మరి వాళ్ళు మన బిడ్డలే, మన దేశ బిడ్డలే. వాళ్ళేమి ఇతర దేశాలతో కలిసి ఇతర దేశాల కుట్రలను ఇంకో దాన్నో అమలు చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో లేరు. కాబట్టి అలాంటి ఒక మేధావులు, నిస్వార్థపరులైనటువంటి వ్యక్తుల మరణం అనేది ఆగిపోవాలి. అన్న, ఇక్కడ ఒకటి మీరు చెప్తుంటే చాలా అంశాలు మాకు కూడా స్ఫురణకు వస్తున్నాయి. ఎందుకంటే ఇంత నిస్వార్థపరమైనటువంటి జీవితం గడపడం అనేది ఈ కాలంలో చాలా అరుదుగా అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఒక మేధావులుగా, అంటే సమాజం గురించి ఇంత ఆలోచించేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. అట్లాంటప్పుడు ఈ సమాజము ఇట్లాంటి వ్యక్తులను అర్థం చేసుకుంటుందా అనేది ఇక్కడ ప్రశ్న కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఒక రకంగా పనిచేస్తున్నాయి, అసలు సమాజంలో ఉన్న ప్రజలకు కూడా ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి సంబంధాలే ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో నిస్వార్థంగా బతికేటువంటి ఇట్లాంటి వ్యక్తుల జీవితాలకు కొంతమంది మేధావులు మాత్రమే వీళ్ళని గుర్తిస్తున్నారు. మరి సమాజం ఎందుకు గుర్తిస్తుందని అనుకుంటున్నారా? తప్పకుండా సమాజం గుర్తించని పరిస్థితుల్లో ఏం లేదు. గుర్తించినా నేనేమంటున్నా అంటే, వీళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే వాళ్ళ పార్టీలు లేదా వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళు ఎంచుకున్న లైన్లో ప్రభుత్వానికి నచ్చని అంశాలు ఉండొచ్చు. వాళ్ళు ఏదైతే లైన్ ఎంచుకొని పోరాడుతున్నారు, సాయుధ పోరాటం అంటున్నారు కావచ్చు, వాళ్ళ లైన్ మీద మనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులే. వాళ్ళకు కేవలం అంటే ఇంకెవరో వర్గాలకు ఈ సమాజాన్ని పంచాలనో, ఈ వనరులను దోచిపెట్టాలనేటువంటి ఒక ఆకాంక్ష, ఆలోచన ఉన్న వ్యక్తులైతే కారు. సమాజం బాగుపడాలని, సమాజం శాంతియుతంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, అణచివేతలు ఉండొద్దని, అసమానతలు ఉండొద్దని, ఒక సామాజిక న్యాయం ఈ దేశంలో జరగాలని కోరుకునేటువంటి ఒక నిస్వార్థ జీవులు, తర్వాత అభ్యుదయవాదులు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఆదర్శవంతులు కూడా. అలాంటి వ్యక్తులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే గతం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నది, ఈ ప్రజలకు ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే, ఈ చావులు ఆగిపోవాలి. నేను అంటున్నది ఏంటంటే, ఆదివాసీ ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నటువంటి ఈ ఏదైతే ఇప్పుడు ఈ హింస ఉన్నదో, ఏదైతే ఈ అక్కడ కకావికలం, ఆదివాసీ సమాజం ఏదైతే కకావికలం అయిపోతున్నటువంటి ఈ దాడులు, హింస ఏదైతే ఉందో, ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇది ఆగిపోయేందుకు ప్రజలు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, ప్రజాస్వామ్య ప్రియులు అందరూ కూడా ముందుకు రావాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే సరే, ప్రభుత్వం వాళ్ళని అవకాశం ఉంటే తప్పనిసరిగా చర్చలకు పిలవగలిగితే వాళ్ళు ఏమడుగుతున్నారో తెలుస్తుంది కదా. ఆదివాసీ సమాజంలో వాళ్ళు ఏ సమస్యలు అడుగుతున్నారో తెలుస్తుంది. అవి తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పేం లేదు కదా. అది ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే, గతంలో మావోయిస్టులనే చర్చలకు రమ్మని చెప్పి ప్రభుత్వాలు పిలిచాయి. మరి ఇప్పుడు ప్రభుత్వాలను మావోయిస్టులు చర్చలకు మేము సిద్ధమని చెప్పి అంటున్నా కానీ ప్రభుత్వాల నుంచి స్పందన లేదు. ఈ తారతమ్యం ఎందుకు అనుకోవచ్చు? కావచ్చు, ఎందుకంటే మావోయిస్టులు బలహీనపడ్డారని, ఇంకా మనం వాళ్ళతో చర్చించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అనుకుంటుండొచ్చు. ఎందుకంటే పదే ఇది రిపీట్ కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుండొచ్చు. కానీ పౌర సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే, పౌర సమాజం మనుషుల్ని చంపి, మనుషులను హత్య చేయడం మూలంగానో, మనుషులను బలవంతంగా ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం మూలంగానో అక్కడ శాంతి నెలకొంటుంది అని అనుకోవడం తప్పు కదా. ఎందుకంటే వాళ్ళేమి
వాళ్ళ లైన్తోని ప్రభుత్వానికి విభేదం ఉంటుంది వాస్తవమే. సరే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. బీజేపీ పార్టీకి సిద్ధాంతపరంగానే కమ్యూనిస్టు సిద్ధాంతం అంటే పూర్తిగా ఏమాత్రం పొసగదు. వాళ్ళ లైన్ వేరు, వీళ్ళ లైన్ వేరు. దానికి తోడు వీళ్ళు సాయుధ పంతాలో ఉన్నారు. సాయుధ పంతాలో ఉన్నదాన్ని మేము ప్రభుత్వం సహించమనేది ప్రభుత్వం అంటది కావచ్చు. కానీ అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు, చర్చలు అనేటువంటి సందర్భం వచ్చి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు బలహీనంగా ఉన్నారా, బలంగా ఉన్నారా అనేటువంటి అంశాలని పక్కన పెట్టి తప్పనిసరిగా ఈ దేశ బిడ్డలు కావాలి, ఈ దేశ మేధావులు కావాలి, నిస్వార్థ జీవులు కాబట్టి వాళ్ళని పిలవాలి. పిలిచి మాట్లాడడానికి తప్పనిసరిగా ప్రభుత్వం ముందుకు రావడానికి, లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలనే ముందుకు రావడానికి పౌర సమాజం కూడా స్పందించాలి, ప్రజలు స్పందించి ఈ హింస ఆగిపోవడం, ఏవైతే చావులు ఉన్నాయో చావులు ఆగిపోయి మన బిడ్డలందరూ దేశం కోసం పాటుపడే వాళ్ళందరూ కూడా మంచి కోసం ముందుకొచ్చి పనిచేసే అవకాశాలు కలగాలనేది నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ దాదాపు 2005లో జరిగినటువంటి సంఘటనలు కూడా ఉదాహరిస్తున్నారు. ఎందుకంటే సల్వాజూడం పేరుతో కూడా అనేక గ్రామాలను కూడా ఒక హననం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. కానీ అప్పుడు కూడా అనేక విభాగాల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. కానీ ఇక్కడ రేణుకక్క ఎక్కడ కూడా గన్ను పట్టినటువంటి సందర్భం అయితే కనపడలేదు. ఇప్పుడు అన్న గాజర్ల అశోక్ గారు దాదాపు తనతో పాటు కొన్ని సంవత్సరాల పాటు దళంలో పనిచేశారు. ఒకే కాలంలో పనిచేసినట్టు ఒక కాంటెంపరీగా వారు చెప్తున్నారు. అట్లాంటి సమయంలో తను సాహితీవేత్త వైపే సాహిత్యం వైపే ఎక్కువగా ఆసక్తి చూపారు. కానీ గన్ను పట్టిన సందర్భాలు నేను ఇంతవరకు చూడలేదని చెప్పి అంటున్నారు. అట్లాంటి ఒక సౌమ్యరాలు, ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక అస్తిత్వాన్ని నిలబెట్టేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక సాహితీవేత్తగా, ప్రజా సమస్యలపై పోరాడేటువంటి వ్యక్తిగా రేణుకక్కను అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ అంతటి సౌమ్యరాలు కొన్ని సందర్భాల్లో కొన్ని అవతారాలు కూడా ఎత్తింది. ఎందుకంటే జర్నలిజం ఎవరు పోని నిర్బంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు వెళ్ళలేని చెడుకు కూడా తనకున్నటువంటి పరిజ్ఞానంతో ఒక జర్నలిస్ట్గా కూడా అవతారం ఎత్తి అక్కడి ప్రజల యొక్క ఆకాంక్షల్ని, అక్కడి యొక్క అనుభవాల్ని కూడా అక్షర రూపం దాల్చినటువంటి వ్యక్తిగా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి వ్యక్తి అంటే తను ఏజ్ ఎక్కువ అయినటువంటి నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో పట్టుకొని వచ్చి ఇది కాల్చి చంపినటువంటి సందర్భాలే చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం రక్షించబడాలి, ప్రజాస్వామ్యవాదులు నిలబడాలి అన్నటువంటి ఆలోచనలు, ఆకాంక్షలతో కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లను దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ పోడు భూములకు సంబంధించి, అలాగే అటవీ ఉత్పత్తులకు సంబంధించి, అటవీ భూములకు సంబంధించి కూడా అనేక అంశాలు కూడా ఇక్కడ తెరపైకి వస్తున్నాయి. ఇక్కడ కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేటువంటి కుట్రలో భాగంగానే ఛత్తీస్గఢ్ లాంటి అటవీ ప్రాంతాలని దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రభుత్వం కూడా బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి ఒక సూచన కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మావోయిస్టులు చర్చలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా బలహీన పడ్డనని చెప్పి తక్కువ అంచనా వేయకుండా ఒక గౌరవప్రదంగా చర్చలు జరపాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పి అంటున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యవాదులు కూడా ఆలోచించాల్సి ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని సానుకూల దృక్పథంతో ఉంటే ఒక చర్చలు కూడా సఫలవంతం అవుతాయి, మళ్ళీ ఒక ప్రజాస్వామ్యవాదం పరిడవిల్లుతుందన్నటువంటి ఒక ఆకాంక్షను కూడా ఇక్కడ రేణుక సంస్మరణ సభకు వచ్చినటువంటి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కడవెండి నుండి కెమెరా పర్సన్ పృథ్వీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.